రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తోత్రములు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా మీరు మాకు తోడయుండి క్షేమాన్ని దయచేసి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ప్రతి విషయంలో అయా మా వెన్నంటే ఉండి క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించి నాయనా, ఈ రోజున ఏ విషయంలో తండ్రి మేము కొరత అనేది లేకుండా సమృద్ధిని అనుగ్రహిస్తూ అయా ఈ రోజున మా ప్రతి పనిలో మమ్మల్ని దీవిస్తూ బలపరిచి స్థిరపరిచినందుకు మీకే స్తుతులు, మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరొకసారి ఈ రాత్రి సమయంలో కుటుంబంతో కలిసి ఆనందించే ఈ సమయాన్ని మాకు ఇచ్చారు తండ్రి. అయా, మరొకసారి మీ సన్నిధిన చేరి ఈ విధంగా ప్రార్థించుకునే భాగ్యము మాలో ఉన్న ప్రతి బిడ్డకు ఈ రోజున మీరు కలుగజేసినందుకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 123వ కీర్తన 2వ చరణము. మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అని భక్తుడు, కీర్తనకారుడు మొరబెడుతూ చెబుతున్న రీతిగా నాయనా, ఈ రాత్రి సమయంలో ప్రభువా, బిడ్డలు ఎంతమంది అయితే ప్రభువా మీ కరుణ కొరకు మీరు వారి వైపు తిరిగి వారికి ఉన్న సమస్యల నుండి వారికి విడుదల ఇస్తారని తండ్రి ఎదురు చూపులు చూస్తున్నారో వారి జీవితంలో కార్యం జరిగించండి ప్రభువా. అయా, మరే మనుషుని వైపు బిడ్డలు చూడట్లేదు నాయన, మరే వ్యక్తుల సహాయం ఈ రాత్రిన బిడ్డలు కోరుకోవట్లేదు నాయన. అయా, ఏ ఒక్కరి కాళ్ళు వారు పట్టుకోవట్లేదు నాయన. అయా, మీ పాద సన్నిధికే వచ్చి బిడ్డలు ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా ప్రతి ఒక్క బిడ్డకు విడుదల దయచేయమని అడుగుతున్నాము. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము, ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారందరినీ కూడా దీవించండి. వారిని మీ హస్తాలకు అప్పగిస్తుండగా వారు ఎటువంటి బాధలో, కృంగుదలల్లో, శోధనలో ఉన్నారో నాయన, వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఏ అవసరతలతో ఉన్నారో ప్రభువా, అవన్నిటిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరైతే వ్యాధి బాధల చేత కృంగిన వారిగా ఉన్నారో ప్రభువా, హాస్పిటల్స్లో ఉన్నారో తండ్రి, బలహీనతతో అయా దుఃఖిస్తున్నారో ప్రభువా, వారికి ఉన్న ప్రతి ఒక్క వ్యాధి నుంచి, బలహీనతల నుంచి విడుదల దయచేయండి నాయన. అపవాది క్రియలన్నిటినీ నజరేయుడనే నామములో లయపరచండి. ఎవరైతే ప్రభువా మెంటల్గా డిస్టర్బ్ అయ్యి తండ్రి డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయారనైనా బిడ్డలను వాటిలో నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. కుటుంబాలను అయా మీరు కట్టండి ప్రభువా. ఎవరైతే మారు మనసు లేక కుటుంబంలో తండ్రి గలిబిలి సృష్టిస్తున్నారో, శాంతి లేని, సమాధానం లేని జీవితాలు ఈ రోజున జీవిస్తున్నారో వారి కుటుంబాన్ని దర్శించండి. శాంతితో, సమాధానంతో కుటుంబాలను స్థాపించండి తండ్రి. అయా, ఎవరైతే ఆర్థిక పరమైన కష్టాలు బట్టి ఈ రాత్రిని మీకు మొరబెడుతున్నారో వాటిలో నుంచి వారికి విడుదల దయచేయండి. ఉన్న అప్పులను కొట్టివేయండి, ఉన్న లోన్స్ నుంచి విడుదల దయచేయండి. అయా, వారి యొక్క ప్రతి ఒక్క కష్టార్జితమును బహుగా దీవించి ఆశీర్వదించమని అయ్యా, తలగానే కానీ తోకగా ఉంచును అన్న మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము. అయా, కోర్టు కేసుల్లో నుంచి కూడా తండ్రి విడుదల దయచేయండి. ల్యాండ్ ఇష్యూస్లో నుంచి విడుదల అనుగ్రహించండి. అయా, ఇంకా వివాహము కాలేనటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. సాటి అయిన సహాయం బిడ్డలకు తండ్రి అనుగ్రహించమని అడుగుతున్నాము. ఎవరైతే విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారో నాయన, వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. వీసాలు, పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్స్లో మీ సహాయం అనుగ్రహించండి. ఎవరైతే ప్రభువా విదేశాల్లో ఉండి మీకు ఈ సమయంలో ప్రార్థిస్తున్నారో వారికి మీ యొక్క సహాయమును అనుగ్రహించండి తండ్రి. నైట్ డ్యూటీల్లో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. అయా, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. మీరే వారందరికీ తోడై ఉండి క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాము తండ్రి. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, అయా గృహాల కొరకు అప్లై చేసుకున్న బిడ్డలకు వాటిని అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. ఉద్యోగమును మీ చిత్తంలో వారికి దయచేయమని అడుగుతున్నాము నాయన తండ్రి. మా దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశము చుట్టూ మీ రక్షణ ఉంచండి. సైనికులను, వారి కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా, మా గృహాల చుట్టూ ఈ రాత్రిన మీ యొక్క అగ్ని కంచెను ఏర్పరచమని బ్రతిమాలుకుంటున్నాం. అయా, మేమందరము కూడా అలసిపోయిన దేహములతో సేద తీరబోతుండగా మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరచండి ప్రభువా.
పీడకలలు, నిద్రలేమి సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి తండ్రి. అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు ఏ ఒక్కరు కూడా ఈ రాత్రిన మమ్మల్ని కానీ మా గృహాన్ని కానీ తాకకుండా మీరే రక్షించి కాచి కాపాడమని అయా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిన మేమందరము కూడా సజీవులుగా మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని గణపరచుటకు కృప చూపించమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.